సో, లైవ్‌గా ఎక్సెసెస్ అటాక్స్ అయితే చూద్దాం. ఎక్సెస్ అంటే సింపుల్ చాలా క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అనమాట. మీకు ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. థియరీ అంతా కూడా నాలెడ్జ్ చెప్పేస్తాను. సో, బేసిక్ ఇది మీకు తెలియకుండా మీ బ్రౌజర్‌లో జావా స్క్రిప్ట్ కోడ్ అయితే రన్ అవుతది. అండ్ మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హ్యాకర్‌కి పంపుతదనమాట. ఎలా ఏంటి అనేది మనం చూద్దాం. సో, ఇది ఓన్లీ ప్రాక్టికల్ పర్పస్ కాబట్టి నేను మీకు డెమో చూపిస్తాను ఎలా అనేది. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది గల్గోటియాస్ యూనివర్సిటీ యొక్క నోటీస్ బోర్డ్ అనమాట. అంటే డిజిటల్ నోటీస్ బోర్డ్ బేసిక్‌గా. సో, ఇక్కడ ఎవరైనా స్టూడెంట్స్ పోస్ట్ చేయొచ్చు. కానీ పోస్ట్ చేయాలంటే బేసిక్‌గా లాగిన్ అయ్యి ఉండాలి. ఓకేనా? సో, మనం ఇక్కడ స్టోర్డ్ ఎక్సెసెస్ అండ్ రిఫ్లెక్టెడ్ ఎక్సెసెస్ చూద్దాం బేసిక్‌గా. సో, ఫస్ట్ అయితే నేను లాగిన్ అవుతాను. లాగిన్ వచ్చేసి నేను అర్జున్ లాగా లాగిన్ అవుతాననమాట. అర్జున్ అండ్ అర్జున్ 1, 2, 3 ఓహ్! అర్జున్ అండ్ అర్జున్ 1, 2, 3 యాహ్! సో, ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా ప్రాక్టీస్ చేశా. బట్ మీకైతే ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏంటి, ఎలా అనేసి. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు ఇప్పుడైతే ఇది డాష్‌బోర్డ్ యూజర్‌ది. సో, ఇప్పుడంటే స్టూడెంట్ డాష్‌బోర్డ్ అన్నట్టు ఇక్కడ ఎవరైనా కూడా నోటీస్ పోస్ట్ చేయొచ్చు. సో, మనం ఆ ఫస్ట్ అటాక్ ఏం చేయాలి? జస్ట్ ఊరికనే మీకు అటాక్ అవ్వుతదా లేదా అని మీకు చూపిస్తాను. సో, ఇక్కడ నేను ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఉంది కదా! దీన్ని తీసుకొని ఇక్కడ మనం టైటిల్ ప్లేస్‌లోనే పేస్ట్ చేస్తామనమాట. ఏం లేదు, మీరు గమనిస్తే ఆ ట్యాగ్‌లో స్క్రిప్ట్ ఉంది. అంటే మనం జావా స్క్రిప్ట్‌ని స్టార్ట్ చేస్తున్నాం. అలర్ట్ ఏమి ఇస్తున్నాం? ఎక్స్ఎస్ఎస్ అటాక్ అని అలర్ట్ ఇస్తున్నాం. అది బ్రౌజర్‌లో రన్ అవుతది. సో, ఇక్కడ మెయిన్‌గా మీరు దీన్ని ఎలా అరికట్టొచ్చంటే యూజర్ ఇచ్చే మనం టెక్స్ట్ లాగా తీసుకోవాలి. అండ్ ఎటువంటి రాండమ్ టెక్స్ట్ తీసుకోకూడదు. ప్రాపర్ ఇన్‌పుట్ వాలిడేషన్ అండ్ శానిటేషన్. నేను లాస్ట్ 2-3 వీక్స్ నుంచి మీకు అదే చెప్తున్నా. బట్ యాహ్! సో, ఇది అలర్ట్ అని ఇస్తా జస్ట్ ఊరికనే. సో, ఇక్కడ నేను పోస్ట్ వచ్చేసి ఈ ప్లేస్‌మెంట్ అని నొక్కి పోస్ట్ నోటీస్ నొక్కగానే ఇక్కడ మీరు చూడొచ్చు మనం ప్రీవియస్‌గా చేసింది అన్నీ చూపిస్తది. బట్ ఇప్పుడు చేసింది కూడా వస్తది. సో, ఇక్కడ చూడొచ్చు. ఇది ఇప్పుడు మనం చేసిందనమాట. అలర్ట్ అని ఇక్కడ మనం కింద రాసి పంపించాం కదా! 28 జూన్ రోజు చేసాం. ఇదంతా నేను ముందు ప్రాక్టీస్ చేశా. సో, ఇది చాలా సింపుల్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది? అలర్ట్ అయింది. కానీ మీకు తెలిసింది. సో, ఈ అలర్ట్‌లో హ్యాకర్స్ ఎలాంటివి తీసుకుంటారనేది మీకు చిన్నది చూపిస్తాను బేసిక్‌గా. ఇది సైలెంట్ కుకీ థెఫ్ట్ అంటామనమాట మనం. సో, ఇది ఏం చేస్తదంటే ఈ స్క్రిప్ట్‌ని మనం ఈ పైన టైటిల్‌లో పెట్టేసి ఎగ్జిక్యూట్ చేస్తామనమాట. నేను కింద కూడా ఇదే పెట్టి చూపిస్తాను. సో, ఇది మీ కుకీస్ అనేవి ఐడియా ఉంటే, సో, ఇప్పుడు మనం కుకీస్ తీసుకుంటే, ఆ కుకీస్ ద్వారా మనం ఎవ్వరి సెషన్‌లోకైనా లాగిన్ అయిపోవచ్చు మాక్సిమం టైమ్స్‌లో ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసేసి. సో, అందుకే మీకు చెప్పాను ఎప్పుడైనా మీరు లాగౌట్ చేసి ఎళ్ళాలి. మీరు లాగిన్ చేసి ఎక్కడ వదిలేసి ఎళ్ళకూడదు అని చెప్పేసి. సో, ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టూడెంట్ వచ్చి ఈ కోడ్‌ని పోస్ట్ చేశారనుకోండి, స్టీల్ కుకీ అనే కోడ్‌ని. సో, ఈ కుకీ అనేది వాళ్ళకి సైలెంట్‌గా ఎళ్ళిపోతదనమాట. సో, వాళ్ళు ఆ కుకీ తీసుకొని వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు ఆ కుకీ అలైవ్ ఉన్నంత వరకు. సో, మాక్సిమం కుకీస్ అంటే కొంచెం మంచి డెవలపర్స్ అయితే 10-12 అవర్స్ ఎక్స్‌పైరీ పెడతారు. లేదు అనుకుంటే కొంతమంది అన్‌ఎక్స్‌పైరీ కుకీస్ గూడా వదిలేస్తారనమాట. సో, అలాంటప్పుడు మీరు చాలా డేంజరస్‌లో పడినట్టే. సో, ఇప్పుడు నేను జస్ట్ పోస్ట్ చేస్తాను. సో, ఇప్పుడు పోస్ట్ చేస్తే ఇప్పుడు మనం ఇక్కడ యువర్ కుకీ అని ఉంది గదా! సో, ఇది నార్మల్‌గా అనమాట. ఇది మనం పోస్ట్ చేసాం కాబట్టి మన దాంట్లో రన్ అవుతది. బట్ ఏదన్నా వేరే స్టూడెంట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ దాంట్లో గూడా రన్ అవుతదనమాట. సో, ఇది ఇప్పుడు మనం పోస్ట్ చేసాం. సో, ఇప్పుడు మన కుకీ మనకే కనిపించింది. సో, ఆ కుకీ తీసుకొని ఎవరైనా గూడా మనలాగా లాగిన్ అయిపోవచ్చనమాట. సో, ఇది నేనేందంటే బేసిక్‌గా నార్మల్‌గా ప్రాక్టికల్ డెమో కాబట్టి, సో, నేను కుకీ ఎలా ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేయగానే హ్యాకర్ దాంట్లోకి ఎలా ఎళ్తది, వాళ్ళు ఎలా తీసుకుంటారో అవన్నీ నేను చూపియట్లేదు. జస్ట్ ఒక సింపుల్‌గా చూపిస్తున్నాను అనమాట. మీకు ఇంత చిన్న కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా చేస్తారు అని చెప్పేసి. సో, ఇది చూసారా? సేమ్ ఈ కుకీస్ చూడండి. మన కుకీ అనమాట ఇదంతా గూడా ఇక్కడ మీకు కనిపిచ్చేది. సో, ఇంత చిన్నగా తీసేసుకుంటారు వాళ్ళు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు. ఇది ఓన్లీ నీ దాంట్లోనే రన్ అవుతది. వేరే స్టూడెంట్ లాగా లాగిన్ అవుతే అవ్వదు అని. ఇప్పుడు మనం అర్జున్ మెహతాలో ఉన్నాం గదా! ఇప్పుడు నేను లాగౌట్ అయిపోయి రాహుల్‌గా లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు. సో, రాహుల్ దగ్గర గూడా సైలెంట్‌గా ఎగ్జిక్యూట్ అయితదా లేదా అని జెప్పేసి ఈ కోడ్ అంతా గూడా రాహుల్ అండ్ రాహుల్. సో, ఇక్కడ చూడొచ్చు నేను ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే ఇక్కడ అయింది. బట్ మీరు ఇక్కడ గమనియాల్సింది ఏందంటే, సో, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఎగ్జిక్యూట్ అయితుందో ఇది మనకు తెలుస్తుంది ఎగ్జిక్యూట్ అయితుంది. ఎందుకంటే నేను తెలిసేలా పెట్టుకున్నా మీకు చూపియడం కోసం. కానీ హ్యాకర్స్ చేసినప్పుడు వాళ్ళు తెలిసేలా పెట్టరు. ఎందుకంటే ఇప్పుడు తెలిస్తే ఆబ్వియస్‌గా మీరు అలర్ట్ అయిపోతారు. సో, వాళ్ళకి తెలియకుండా ఏదైతే పోస్ట్ చేస్తున్నారో అది తెలియకుండా వాళ్ళకెళ్తదనమాట. సో, ఇక్కడ మీ కుకీ మీకే కనిపిస్తుంది. కుకీ కనిపిస్తుందని మీకు తెలుస్తుంది. సో, ఇది తెలియకుండా హ్యాకర్ దగ్గరికెళ్తది. సో, అందుకే మీరు ట్రస్టెడ్ వెబ్‌సైట్స్‌లో ఉండాలి. ఒకవేళ మీరే వెబ్‌సైట్ ఓనర్ అయితే ఇక్కడ ఫిక్సెస్ అన్నీ మీరు చేయాలనమాట. సో, ఇది స్టోర్డ్ ఎక్సెసెస్ అంటాం మనం. ఇది డీబీలో స్టోర్ అయితది. దాని తర్వాత ఏ విజిటర్ విజిట్ అయినా కూడా వాళ్ళు జస్ట్ రీలోడ్ చేస్తే చాలు. వాళ్ళ దాంట్లో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతే వాళ్ళు హ్యాక్ అయిపోతారు. నెక్స్ట్ రిఫ్లెక్టెడ్ ఎక్సెసెస్ అనమాట. ఇది చాలా సింపుల్. ఇది ఒక లింక్‌లో మనం ఎంబెడెడ్ చేస్తామనమాట. సో, అటాకర్ అనే అతను ఇప్పుడు ఏదైతే ఉందో ఈ డాక్యుమెంట్ డాట్ కుకీ ఉంది కదా! సో, దీన్ని తీసుకుంటాడు మన దగ్గర నుంచి. ఎలా అంటే ఇలా ఎంబెడ్ చేస్తాడనమాట లింక్‌లో. ఇక్కడ మీరు చూస్తే లోకల్ హోస్ట్ ఉంది. ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది. క్వెషన్ మార్క్.
మనం ఆ ఫైల్‌లో ఆల్రెడీ రాసుకుంటాం ఎలా ఏంటి అని. ఇక్కడ జస్ట్ మనం ఆ కుకీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం మీరు గమనిస్తే. సో, దీన్ని ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు బ్రౌజర్‌లో మీకే అర్థమైతది ఏంటి అని. సో, ఇక్కడ మీరు గమనిచ్చారా? మన కుకీ మనకే కనిపిస్తుంది వెంటనే. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు నేను ఇక్కడ ఓకే కొట్టా అనుకోండి. ఇది నాకు మళ్ళీ జస్ట్ ఏదో ఒక పేజ్‌కి తీసుకొచ్చింది రాండమ్ పేజ్‌కి. అంటే ఇక్కడ అది ఎగ్జిక్యూట్ అయిపోయి సెర్చ్‌లో ఇది చూపించింది. కానీ ఒకవేళ ప్రాపర్ హ్యాకర్ చేస్తే ఎలా ఉంటదో తెలుసా? సో, వాళ్ళు చేసిన తర్వాత మీకది జస్ట్ లింక్ ఓపెన్ అయితది అంతే. మీకు అలర్ట్ ఇవ్వదు ఏమి ఇవ్వదు. లింక్ ఓపెన్ అయ్యి నో రిజల్ట్స్ ఫౌండ్ అనేది ఒకటి ఇట్లా డమ్మీ రిజల్ట్ ఇస్తది. సో, మీరేమనుకుంటారు సర్లే లింక్ పోయిందేమో అనుకుంటారు. కానీ మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు అక్కడికి. సో, మీరు ఏదైనా లింక్ క్లిక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లిక్ చేయాలి. మనం ఏముందిలే ఫ్రెండేగా షేర్ చేసిందని క్లిక్ చేస్తే ఇలానే అయిపోతామనమాట. సో, దీన్ని ఫిక్స్ చేసుకోవడానికి కూడా మనకి పీహెచ్‌పీ అయితే హెచ్‌టీఎంఎల్ స్పెషల్ క్యాట్స్ అనే ఒక ఫంక్షన్ ఉంటది. సో, అది మొత్తం కన్వర్ట్ చేస్తదనమాట ప్లెయిన్ టెక్స్ట్ కిందకి అండ్ నెవర్ ఎప్పుడు జావాస్క్రిప్ట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయదు. సో, ఇవి మెయిన్ 2 మెథడ్స్ అనమాట. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, యాహ్! స్టోర్డ్ ఎక్సెసెస్ అండ్ రిఫ్లెక్టెడ్ ఎక్సెసెస్ అనమాట. సో, మీరు ఇలాంటి వీడియోస్ కోసం sanjaymakam.20 అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కెళ్ళేసి మీరు అక్కడ నన్ను ఫాలో అయితే ఎవ్రీడే ఒక వీడియో అయితే వస్తది టెక్‌కి సంబంధించి. మీరు అక్కడి నుంచి చాలా నేర్చుకోవచ్చు. యాహ్! సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్‌ని కూడా అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేసుకొని పెట్టుకోండి. మీకు ఇలాంటి కంటెంట్ చాలా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో లాంగ్ వీడియోతో కలుద్దాం. ఇన్‌స్టాగ్రామ్‌లో డైలీ కలుద్దాం. బై మరి. సీ యూ.